నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు కృష్ణా తీరం చేరిన యువగళం పాదయాత్ర ప్రజావేదిక శిథిలాలే వైకాపాకు సమాధిరాళ్లు కానున్నాయని లోకేష్ హెచ్చరిక కడియంలో ఎస్సీ యువకుడికి పోలీసుల చిత్రహింసలు గొంతెండి నీళ్లు అడిగితే మూత్రం తాగమన్నారని బాధితుడి ఆవేదన ఢిల్లీ గులాంలు తెలంగాణ ఆత్మగౌరవం మధ్య ఆగం కావొద్దని ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి కేసీఆర్ కు హ్యాట్రిక్ విజయం అందించాలని పిలుపు జనగామ జిల్లా భారాసలో రోడ్డెక్కిన విభేదాలు పల్లాకు వ్యతిరేకంగా ముత్తిరెడ్డి వర్గీయుల నిరసన రాజయ్యకు మద్దతుగా ర్యాలీలు హైదరాబాద్లో ఓ వ్యక్తి కిరాతకం భార్యపై కోపంతో కన్నబిడ్డ హత్య మృతదేహాన్ని పడేసేందుకు వెళుతూ పోలీసులకు చిక్కిన నిందితుడు ఏపీలో మార్గదర్శి కార్యాలయాల్లో మూడో రోజున సిఐడి తనిఖీలు చందాదారులకు ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు సామాజిక మాధ్యమాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సుప్రీం అభ్యంతరకర అంశాలు ఫార్వర్డ్ చేస్తే మూల్యం తప్పదని హెచ్చరిక సురక్షిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ కోసం ఏకాభిప్రాయం అవసరమన్న ప్రధాని G20 దేశాలు కలిసి కృషి చేయాలని మోదీ పిలుపు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కృష్ణా తీరం చేరింది 2500 కిలోమీటర్ల మైలురాయి దాటిన లోకేష్ ప్రకాశం బ్యారేజ్ మీదుగా విజయవాడలోకి ప్రవేశించారు ప్రజావేదిక వద్ద సెల్ఫీ సవాల్ విసిరిన లోకేష్ నాటి శిథిలాలే మరో 9 నెలల్లో వైకాపా ప్రభుత్వానికి సమాధిరాళ్లు కాబోతున్నాయని హెచ్చరించారు వైకాపా అరాచక పాలనను ఎండగడుతూ సాగిపోతున్న తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర మరో మైలురాయి దాటేసింది ఉండవల్లిలోని నివాసంలో రాత్రి బస చేసిన లోకేష్ 188వ రోజు పాదయాత్రను అక్కడి నుంచి కొనసాగించారు మొదటగా జగన్ అధికారంలోకి రాగానే కూల్చేసిన ప్రజా వేదికను పరిశీలించారు ఆ శిథిలాలను చూపిస్తూ సెల్ఫీ దిగారు ఏ విధ్వంసంతో పాలన ప్రారంభించారో అక్కడి నుంచే మీ పతనం ప్రారంభం కాబోతోందని జగన్ను హెచ్చరించారు ప్రజావేదిక శిథిలాలే వచ్చే 9 నెలల్లో జగన్ అరాచక ప్రభుత్వానికి సమాధిరాళ్లు కాబోతున్నాయని అన్నారు అనంతరం కొండవీటి వాగు వద్దకు చేరుకున్న లోకేష్ కు బోట్ అసోసియేషన్ ప్రతినిధులు స్వాగతం పలికారు వైకాపా ప్రభుత్వంలో తాము నష్టపోయిన తీరును వివరిస్తూ గజమాల ఏర్పాటు చేశారు యువగళం జెండాలతో కృష్ణానదిలో పడవల ప్రదర్శన చేశారు మంగళగిరి నియోజకవర్గం సీతానగరం పరిధిలో పాదయాత్ర 2500 కిలోమీటర్ల మైలురాయి దాటగా అక్కడ లోకేష్ శిలాఫలకం ఆవిష్కరించారు అసైన్డ్ కొండవాగు అటవీ భూముల్లో నివసిస్తున్న పేదల ఇళ్లను క్రమబద్ధీకరించి పట్టాలు అందజేస్తానని హామీ ఇచ్చారు మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్లు లేని నిరుపేదలకు 20,000 ఇళ్లు నిర్మిస్తానని హామీతో శిలాఫలకం ఏర్పాటు చేశారు అనంతరం ప్రకాశం బ్యారేజ్ మీదకు లోకేష్ పాదయాత్ర ప్రవేశించింది గుంటూరు జిల్లా తెలుగుదేశం నాయకులు బ్యారేజ్పై లోకేష్కు వీడ్కోలు పలికితే కృష్ణా జిల్లా నాయకులు ఘన స్వాగతం పలికారు పెద్ద సంఖ్యలో వచ్చిన శ్రేణులతో ప్రకాశం బ్యారేజ్ చీమల దండును తలపించింది పసుపు జెండాలు రెపరెపలాడించిన కార్యకర్తలు జై లోకేష్ అంటూ నినాదాలతో హోరెత్తించారు తెలుగుదేశం నాయకుడు లోకేష్ పాదయాత్రను అడ్డుకోవాల్సిన పని తమకు లేదని విజయవాడ నగర పరిధిలోని 3 నియోజకవర్గాల వైకాపా నేతలు మల్లాది విష్ణు వెల్లంపల్లి శ్రీనివాస్ దేవినేని అవినాష్ అన్నారు విజయవాడలో లోకేష్ పాదయాత్ర చేస్తున్న వేళ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 3 నేతలు ముఖ్యమంత్రి జగన్తో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది ఇటీవల విజయవాడ నుంచి వైకాపా అభ్యర్థులుగా ఈ 3 పేర్లను వైకాపా ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించిన తర్వాత వారు సీఎంతో సమావేశమయ్యారు తెలుగుదేశం హయాంలో విజయవాడకు చేసిందేమీ లేదని వారు విమర్శించారు లోకేష్ గురించి మాకు టైం వేస్ట్ చేసుకుంటాం మేమందరం కూడా ఏం మాట్లాడుతున్నాడు చాలా ఎక్కువ ఇస్తున్నారు నారా లోకేష్ అనే వ్యక్తి చాలా ఎక్కువగా ఇస్తున్నారు నారా లోకేష్ పాదయాత్ర చేసినా పాకుడు యాత్ర చేసినా గుంజళ్ళ యాత్ర చేసినా పొరుగు దండాల యాత్ర చేసినా కూడా ఎమ్మెల్యే కూడా గెలవలేడు అతని గురించి మాకేం అవసరం చక్కగా నడిచి వెళ్ళమని చెప్పండి
చక్కగా తిరగమని చెప్పండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని చెప్పండి. కానీ ఒకటి, 14 సంవత్సరాలు విజయవాడ నగరానికి ఏం చేశారో చెప్పండి ఒకసారి నాకు. ఆంధ్రప్రదేశ్లో 34 గ్రామ సర్పంచ్, 245 వార్డు సభ్యుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 22 సర్పంచ్ స్థానాలను వైకాపా మద్దతుదారులు గెలుచుకున్నారు. 34కు 9 స్థానాల్లో తెలుగుదేశం మద్దతుదారులు విజయం సాధించారు. 2 స్థానాల్లో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి మద్దతుదారులు గెలిచారు. ఒక సర్పంచ్ స్థానంలో వైకాపా రెబల్ మద్దతుదారు విజయం సాధించారు. 2021లో వైకాపా గెలిచిన 8 స్థానాల్లో తాజాగా తెలుగుదేశం గెలుపొందింది. వైఎస్ఆర్ జిల్లాలో కొలవలి సర్పంచ్గా వైకాపా మద్దతుదారు విజయం సాధించారు. నెల్లూరు జిల్లా సర్పంచ్ స్థానంలో తెలుగుదేశం మద్దతుదారు గెలిచారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 6 సర్పంచ్ స్థానాలకు గాను 4 చోట్ల వైకాపా, 1 చోట తెలుగుదేశం, 1 చోట వైకాపా రెబల్ అభ్యర్థి విజయం సాధించారు. ప్రకాశం జిల్లాలో పాకల సర్పంచ్గా తెలుగుదేశం మద్దతుదారు విజయం సాధించారు. గతంలో ఈ స్థానంలో వైకాపా మద్దతున్న అభ్యర్థి ఏకగ్రీవం కాగా ఇప్పుడు తెలుగుదేశం మద్దతున్న అభ్యర్థి గెలిచారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 4 సర్పంచ్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా 3 చోట్ల వైకాపా, 1 చోట తెలుగుదేశం మద్దతుదారు గెలిచారు. అనంతపురం జిల్లాలో 1 సర్పంచ్ స్థానంలో తెలుగుదేశం మద్దతుదారు గెలిచారు. కర్నూలు జిల్లాలో 2 సర్పంచ్ స్థానాలను అధికార పక్షం మద్దతుదారులే దక్కించుకున్నారు. అంతకుముందు 34 సర్పంచ్, 245 వార్డు సభ్యుల స్థానాలకు జరిగిన పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా పెదపాడు మండలం వీరమ్మకుంట పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను గ్రామంలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పోలింగ్ బూత్ దగ్గర ఉండటంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం చలివెందుల సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైకాపాకు ప్రచారం చేస్తున్న మహిళా వాలంటీర్ను స్థానికులు అడ్డుకున్నారు. వైకాపా నేతలు కలుగజేసుకుని స్థానికులతో వాగ్వాదానికి దిగారు. చలివెందుల పోలింగ్ కేంద్రం వద్ద పోలీసుల సమక్షంలోనే వైకాపా నాయకులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడంపై తెలుగుదేశం శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేయడం వాగ్వాదానికి దారితీసింది. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు, కొత్తపల్లి 13వ వార్డుకు వైకాపాలోని ఇరు వర్గాలు పోటీ చేశాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు వర్గీయులు, సర్పంచ్ శివచంద్రారెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం జరగగా పోలీసులు చెదరగొట్టారు. పనిచేసే పనికొచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్ను హ్యాట్రిక్ సాధించేలా ఆశీర్వదించాలని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ వంతెనను కేటీఆర్ ప్రారంభించారు. 450 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 2.63 కిలోమీటర్ల పొడవైన ఈ స్టీల్ బ్రిడ్జితో ఇందిరా పార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా 4 జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సమస్య తప్పనుందని కేటీఆర్ వివరించారు. ఈ వంతెనకు తెలంగాణ తొలి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి పేరు పెట్టడం ద్వారా ఆయనకు నిజమైన నివాళి అర్పించామని కేటీఆర్ పేర్కొన్నారు. అటు ట్యాంక్ బండను అందంగా తీర్చిదిద్దామని చెప్పిన కేటీఆర్ లోయర్ అప్పర్ ట్యాంక్ బండను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో కొంతమంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో కులం, మతం పేరుతో చిచ్చు పెట్టేలా చేస్తున్నారని, అటువంటి వారిని పట్టించుకోవద్దని స్పష్టం చేశారు. అందరినీ సమానంగా చూసే సీఎం కేసీఆర్ను 3వ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. పొరపాటు చేస్తే మళ్ళీ హైదరాబాద్ 100 ఏళ్ళు వెనుకపోయే పరిస్థితి వస్తుంది. తెచ్చుకున్న తెలంగాణ ఆగమైపోయే పరిస్థితి వస్తుంది. గతంలో 55 ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడు ఏమీ చేయని దుర్మార్గులు, కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా 10 ఏళ్ళు ఏమీ చేయని అసమర్థులు ఇవాళ మళ్ళీ ఒక్కసారి వచ్చి మతం పేరు మీదనో కులం పేరు మీదనో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, కులాలకు మతాలకు అతీతంగా ఏ రకంగానైతే గత 10 ఏళ్ళు పనిచేసుకుంటూ ముందుకు పోతున్నామో భవిష్యత్తులో కూడా అట్లే పోదాం. తప్పకుండా పని చేసే నాయకుడు, పనికొచ్చే నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా మళ్ళొకసారి అక్కడ కూర్చోబెడదాం. తప్పకుండా హైదరాబాద్ అదే విధంగా తెలంగాణ భారతదేశానికి ఆదర్శంగా ముందుకు తీసుకొని పోతామని చెప్పి మీకు మాటిస్తూ జై తెలంగాణ. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తరువాత విభేదాలు పక్కన పెట్టి అంతా కలిసి పనిచేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి జెడ్పీటీసీ సభ్యుడు ఉప్పల వెంకటేష్ గుప్తా, ఎంపీపీ అధ్యక్షురాలు నిర్మల తదితరులు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో భారాసలో చేరారు. రానున్న 60 రోజుల్లో రిజర్వాయర్లు నింపి పాలమూరును కోనసీమగా మార్చే బాధ్యత తమదని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ను నమ్మితే 100 ఏళ్లు వెనక్కి వెళతామని, మళ్లీ అంధకారం వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి 40 మంది అభ్యర్థులు కూడా లేరని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పథకాలన్నీ కొనసాగిస్తే ఇక భాజపా వచ్చి చేసేదేముందని కేటీఆర్ ప్రశ్నించారు. ఢిల్లీ గులాంలకు తెలంగాణ ఆత్మగౌరవానికి జరుగుతున్న పోరాటంలో ఆగం కావద్దని కేటీఆర్ ప్రజలను కోరారు. కేసీఆర్ లాంటి నాయకుడు మనకుంటేనే శ్రీరామ రక్ష. ఆ ఢిల్లీ పార్టీలను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే. ఇదివరకు ఉండనట ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉందరట, ఇప్పుడు లేదు. కాబట్టి ఉన్నదే ఒకటి,
ఆ ఒకటి పార్టీ చాలా ఆలోచనలు చేసి చాలా రకాల వడపోత కార్యక్రమాలు చేసి నిర్ణయం తీసుకున్న తర్వాత మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ప్రకటించిన తర్వాత అందరం కూడా పక్కకు మన వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యక్తిగత కోరికలు, వ్యక్తిగత ఆలోచనలు అన్ని పక్కకు పెట్టి కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసే క్రమంలో పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వారిని బల్లగుద్ది డంకా బజాయించి గెలిచిపించుకొని రావాలి. ఎందుకంటే అల్టిమేట్ గా పాలమూరులో రేపు 14 సీట్లలో జెండా బాతాలి. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి 75 నుంచి 80 సీట్లు వస్తాయని టీపీసీసీ ధీమా వ్యక్తం చేసింది. గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే సహా ముఖ్య నేతలు పాల్గొన్న ఈ భేటీలో తిరగబడదాం, తరిమి కొడదాం అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై విస్తృతంగా చర్చించారు. ఈ నెల 26న చేవెళ్లలో జరిగే ప్రజాగర్జన సభ ఏర్పాట్లపై చర్చించిన నేతలు ఈ నెల 21 నుంచి వచ్చే నెల 15 వరకు బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భారాస సర్కార్ అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. చేవెళ్లలో చేపట్టబోయేటటువంటి ప్రజా గర్జన కార్యక్రమంలో ఖార్గే గారు ముఖ్య అతిథిగా వస్తారు. ఆ కార్యక్రమంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటటువంటి కార్యక్రమాలకు రూపొందించిన డిక్లరేషన్ 26వ తేదీన చేవెళ్లలో జరిగే బహిరంగ సభలో, ప్రజా గర్జన బహిరంగ సభలో ఈ డిక్లరేషన్ ఇవ్వబోతున్నాం. కాబట్టి వాటి మీద కూడా చర్చ జరిగింది. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మాకు అన్న అంచనాల ప్రకారం 75 నుంచి 85 సీట్లు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. పోటీ చేసేందుకు నాయకులు లేక కాంగ్రెస్ పార్టీ టికెట్ల దరఖాస్తులు అమ్ముతోందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే కాంగ్రెస్ రాష్ట్రాన్ని అమ్మేస్తుందని ఆరోపించారు. మెదక్ సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ రానున్నట్లు హరీష్ తెలిపారు. ప్రజల కలలను నిజం చేసే నాయకుడు కేసీఆర్ మాత్రమే అని ఆయన వివరించారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా భారాస హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని హరీష్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వాళ్ళది కేవలం మేకపోతు గాంభీర్యం. ప్రజల్లో బలం లేదు. వాళ్ళ బలం అంతా ప్రెస్ మీట్లలో, సోషల్ మీడియాలనే ఉంది. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి లీడర్లు లేరు, బీజేపీ పార్టీకి క్యాడర్ లేరు, కేసీఆర్ కు బీఆర్ఎస్ కు తిరుగులేదు. ఇలా దాదాపు 35-40 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి మన పోటీలో నిలవగలిగేటువంటి నాయకులు లేరు ఇలా. అందుకే వాళ్ళు ఇలా అప్లికేషన్లు స్వీకరిస్తా ఉన్నారు. ఇలా అభ్యర్థుల అప్లికేషన్లు అమ్ముతున్నారు, ఫీజు పెట్టారు దానికి. అభ్యర్థుల అప్లికేషన్లు అమ్మినటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు రాష్ట్రాన్ని కూడా అమ్ముతుంది. వీళ్ళు రాష్ట్రానికి న్యాయం చేయగలుగుతారా? అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను త్వరలోనే విడుదల చేసేందుకు భారాస విస్తృత కసరత్తు చేస్తుంటే ఆశావహులు సిట్టింగుల మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కుతోంది. జనగామ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి పోటీగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేయడం వివాదానికి దారితీస్తోంది. పల్లా రాజేశ్వరరెడ్డికి వ్యతిరేకంగా జనగామ, చేర్యాల, కొమురవెల్లిలో ముత్తిరెడ్డి మద్దతుదారులు ఆందోళన చేశారు. ముత్తిరెడ్డికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పల్లా వస్తే పదవులకు రాజీనామా చేస్తామంటూ బ్యానర్లు పట్టుకుని నిరసన చేపట్టారు. కార్పొరేట్ పద్ధతిలో పల్లా రాజేశ్వరరెడ్డి కుట్రలు చేశారన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇంటెలిజెన్స్ సమాచారం సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లిందన్నారు. తనకే టికెట్ ఇస్తున్నారని రాజేశ్వరరెడ్డి ఎలా చెబుతున్నారని ముత్తిరెడ్డి ప్రశ్నించారు. తనను ఓడించలేక తన బిడ్డ, అల్లుణ్ణి పల్లా రాజేశ్వరరెడ్డే చెడగొట్టారని ముత్తిరెడ్డి ఆరోపించారు. పల్లా రాజేశ్వరరెడ్డి గారు 7 ఏళ్ళు ఒక్కసారి కూడా అవపడకుండా ఇలా కార్పొరేట్ పద్ధతిలో దీన్ని ఈ కాన్స్టిట్యూన్సీని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తూ ఇంటెలిజెన్స్ నిఘా గట్టిగా ఆయన పైన నిఘా కూడా వేసి ఉన్నది. ఇలా ప్రజాప్రతినిధులందరినీ డబ్బులు కొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మా నాయకులు చెప్తున్నారు. అన్ని గ్రామాలు నాకు ఫోన్లు వస్తున్నాయి. ఇంత 14 ఏళ్ళ నుంచి నేను వీళ్ళతోటి ఈ తండ నాయకులు మధ్యలో ఇల్లు కట్టుకొని కాన్స్టిట్యూన్సీని మన సొంత ఇంటి పని మాదిరి, ఒక వ్యవసాయం మాదిరి నేను ఎప్పటికప్పుడు దిద్దుకొని కష్టసుఖాలు చూసుకొని వీళ్ళతో మా అమ్మకేమైనా నన్ను వేరు చేయకూడదు, ఈ మాట నన్ను ప్రజాక్షేత్రంలో ఉంచుతారని ఆశిస్తున్నా, అప్పీల్ చేస్తున్నా. మా అధినేత దళిత బిడ్డ, మా సర్పంచ్ ఫోరం అధ్యక్షురాలు, జనగామ సర్పంచ్ అధ్యక్షురాలు. బాబు నీకు రావాలి బాబు, వస్తుంది బిడ్డ. స్టేషన్ గన్పూర్ భారాసలో ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య వర్గపోరు మరింత ముదిరింది. చాలా రోజులుగా రాజయ్య, శ్రీహరి పరస్పర విమర్శలు చేసుకుంటుండగా ఇప్పుడు ఇరు వర్గాల కార్యకర్తలు సైతం రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగుతున్నారు. ఘనపూర్లో కడియం దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ఎమ్మెల్యే రాజయ్య వర్గీయులు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఎమ్మెల్యే వర్గీయులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడంతో ఆందోళనకారుల్ని పోలీస్ స్టేషన్కి తరలించారు. వేలేరులోనూ కడియం శ్రీహరికి వ్యతిరేకంగా రాజయ్య వర్గీయులు నినాదాలు చేశారు. అమరవీరుల స్తూపం వద్ద కడియం వద్దు, రాజన్న ముద్దు అంటూ నినాదాలు చేశారు. వారిని పోలీసులు స్టేషన్కు తరలించారు.
కక్ష సాధింపే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం వరుసగా మూడో రోజు మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో సోదాలు చేస్తోంది. సిఐడి సహా వివిధ శాఖలకు చెందిన సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ ఉదయం 10 నుంచే మార్గదర్శి కార్యాలయాల్లో ఏపీసీఐడి అధికారులు తనిఖీలు చేపట్టారు. విజయనగరం మార్గదర్శి బ్రాంచ్లో సిఐడి డీఎస్పీ భూపాల్, చిట్ రిజిస్ట్రార్ కీర్తిప్రియ సోదాలు చేపట్టి చిట్టు మొత్తాలు, ఖాతాదారులకు చెల్లింపుల దస్త్రాలను పరిశీలించారు. శ్రీకాకుళంలో మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్ సిబ్బందిని ప్రశ్నించిన అధికారులు కొందరు చందాదారులకు ఫోన్ చేసి కార్యాలయానికి రావాలని ఒత్తిడి చేశారు. కోనసీమ జిల్లా అమలాపురంలో మార్గదర్శి ఖాతాదారులకు ఫోన్లు చేసి వివరాలు సేకరించిన అధికారులు కార్యాలయం బయట 2 స్థానిక పోలీసులను కాపలా పెట్టారు. రాజమహేంద్రవరం, కాకినాడ, సామర్లకోట, మండపేట బ్రాంచుల్లో ఉదయం 10 గంటల తర్వాత సిఐడి, చిట్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది తనిఖీలు చేపట్టారు. రాజమహేంద్రవరంలో నిన్న ఏజెంట్ల వివరాలు సేకరించిన అధికారులు ఇవాళ చందాదారులతో ఫోన్లో మాట్లాడారు. తాము కార్యాలయంలోనే ఉన్నామని, ఏమైనా ఇబ్బందులుంటే వచ్చి చెప్పాలంటూ బలవంత పెట్టారు. ఎలాంటి సమస్యల్లేవని ఖాతాదారులు బదులిచ్చినా రకరకాల ప్రశ్నలు వేశారు. కాకినాడలో పెద్ద మొత్తంలో చిట్స్ వేసిన చందాదారుల్ని వివిధ ప్రశ్నలు వేశారు. మండపేటలో మార్గదర్శి సిబ్బంది మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయానికి రావాలని చందాదారులకు ఫోన్లు చేశారు. ఓ మహిళ నుంచి వివరాలు తీసుకున్నారు. గుంటూరులోని అరండల్పేట, మార్కెట్ సెంటర్, నరసరావుపేట, తెనాలి మార్గదర్శి శాఖల వద్ద పోలీసుల్ని కాపలా ఉంచి తనిఖీలు చేస్తున్నారు. మార్గదర్శి సిబ్బందిని ఫోన్లు వినియోగించరాదంటూ కొన్ని చోట్ల ఆంక్షలు విధించారు. కార్యాలయాలకు వస్తున్న ఖాతాదారులను ఏ పనిపై వచ్చారో అడిగి పేరు తెలుసుకుని లోపలికి పంపించారు. ఆదివారం జరిగే చిట్టు వేలానికి సంబంధించి ఏర్పాట్లు చేయాల్సి ఉండగా తనిఖీలతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. తిరుపతి మార్గదర్శి కార్యాలయానికి వచ్చిన చందాదారుల వివరాలను ప్రవేశద్వారం వద్ద పోలీసులు సేకరించారు. కడప, ప్రొద్దుటూరు మార్గదర్శి కార్యాలయాలకు ఉదయం 9 గంటలకే జిల్లా చిట్ రిజిస్ట్రార్ భారతి, సిఐడి సిఐ ఆంజనేయ ప్రసాద్ బృందం వచ్చింది. కడప కార్యాలయంలో ఇటీవల ముగిసిన 13 చిట్ గ్రూపులకు సంబంధించి వివరాలు ఆరా తీశారు. ఖాతాదారులకు ఫోన్ చేసి చిట్ పాడుకున్న సమయంలో మార్గదర్శి సిబ్బంది ఏమైనా ఇబ్బందులు పెట్టారా అని అడిగారు. ప్రొద్దుటూరు కార్యాలయంలో కస్టమర్లు, ఏజెంట్ల వివరాలు పరిశీలించారు. అనంతపురం మార్గదర్శి కార్యాలయం ప్రధాన గేటు మూసేసి సోదాలు చేశారు. కేవలం కంప్యూటర్ ఆపరేటర్లు, క్లర్క్లు, మేనేజర్ను మాత్రమే లోపలికి అనుమతించి ఫీల్డ్ స్టాఫ్ను బయటకు పంపారు. కర్నూలు మార్గదర్శి బ్రాంచ్లో మధ్యాహ్నం నుంచి సిఐడి, చిట్స్ రిజిస్టర్, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. మీడియా ప్రతినిధులను లోపలికి రానియకుండా 2 కానిస్టేబుళ్లను మోహరించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం పోలీసులు ఒక కేసు పేరుతో ఎస్సీ యువకుని స్టేషన్కు పిలిచి తీవ్రంగా కొట్టడంతో అతడు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా పోలీసులు యత్నించినట్లు బాధితుడి కుటుంబం ఆరోపించింది. మహిళ అదృశ్యం కేసులో ఈ నెల 17న చాగల్లు మండలం కుంకుడుపల్లికి చెందిన వడ్డీ వెంకటప్రసాద్ను కడియం పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ సందర్భంగా తనను స్పృహ తప్పేలా కొట్టి సంతకం చేయించుకున్నారని ప్రసాద్ ఆరోపించాడు. కేసు లేకుండా రాజీ చేసుకోవాలని పోలీసులు ఒత్తిడి చేశారని ప్రసాద్ భార్య శిరీష చెప్పారు. బాధిత కుటుంబానికి పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు అండగా నిలిచారు. ఈ వ్యవహారంలో బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ శివాజీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. శివాజీని వీఆర్కు పంపించారు. బాధితుడి రాజమహేంద్రవరం ఏఎస్పీ రజని ఆసుపత్రిలో పరామర్శించి వివరాలు సేకరించారు. రాజమహేంద్రవరం ఆసుపత్రి నుంచి ఇవాళే డిశ్చార్జ్ అయిన వెంకటప్రసాద్ తనను చిత్రహింసలు పెట్టారని చెప్పాడు. నేను నా ఫ్రెండ్కి బండి ఇచ్చాను. వాడు బండి తీసుకుని వెళ్ళి మిస్యూజ్ చేసుకున్నాడు. ఫ్రెండ్ ఒకటి కాల్ చేసి నీ ఫ్రెండ్కి బండి ఇచ్చావు కదా, కానిస్టేబుల్ వచ్చారు, కడియం పోలీస్ ఓనగట్లు రమ్మన్నారు. ఓనగట్లు వచ్చిన తర్వాత ఓనగట్ల నుంచి కానిస్టేబుల్ కడియం రమ్మన్నారు, లోపలికి రమ్మన్నారు ఎస్ఐ గారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏంట్రా అన్నారు, బండి ఇచ్చానని చెప్పాను. లోపలికి నడవని చెప్పి లోపలికి తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు కొట్టాడు సార్. దాహం వేస్తుంది, ఊపిరంతా ఆయాసం వస్తుంది, కొన్ని నీళ్ళు ఇవ్వండి సార్ అంటే, నీళ్ళు తాగితే వెంటనే నా వచ్చి తాగరా నువ్వు అని చెప్పి వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఊపిరి అందకపోతే పక్కన ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఆక్సిజన్ పెట్టి 4 ఇంజక్షన్లు చేసి ఒక హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ చేశారు. ఇక్కడ సీరియస్గా ఉందని చెప్పి రాజమండ్రి పంపాలని అంటే పోలీసులో తీసుకొచ్చి ఇక్కడ పోలీసులో అడ్మిట్ చేశారు. రాత్రి 12 ఆ టయానికి మా భర్తతో పాటు వెళ్ళిన ఇంకొక 2 మా ఇంటికి వచ్చి ఇలా మీ భర్తని పోలీసులు తీసుకెళ్లారు, ఇలా కొట్టేశారని చెప్పారండి. అప్పటికి మాకు ఎవరు ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. 1 గంట సమయానికి నా భర్త ఫోన్ చేసి ఇలా నన్ను పోలీసులు కొట్టేశారు, పలానా హాస్పిటల్లో ఉన్నానని చెప్పారండి. కనీసం నేను వచ్చాక కూడా నన్ను కూడా పంపించలేదు సార్. అసలు మధ్యాహ్నం 1 గంట టైం వరకు కూడా లోపలికి వెళ్ళడానికి అసలు మాకు
ఎటువంటి ఛాన్స్ లేకుండా చేశారు సార్. పోలీసులు కూడా మమ్మల్ని కేసు పెట్టకుండా ఎలాగోలా అని కాంప్రమైజ్ చేయడానికి చూశారు సార్. మరి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళతో ఫోన్లు గట్ట చేపించి మాకు ఒత్తిడి తీసుకొచ్చారు సార్. కేసు వెనక్కి తీసేసుకోండి, మీకు పోలీసులతో అంత వ్యవహారం ఎందుకు, పెద్ద పెద్ద గొడవలు, తర్వాత మీకే ఇబ్బంది అనేసి గట్ట చెప్పారు సార్. డబ్బులు మీకు ఎంత కావాలో చెప్పండి, మేమంతా సెటిల్ చేస్తాం, మీకు దయచేసి కేసు వదిలేసి వెళ్ళిపోండి అనేసి బెదిరించారు సార్ మమ్మల్ని. ఓ సాఫ్ట్వేర్ వృత్తి నిపుణుడు భార్యపై కోపంతో కన్నబిడ్డను కడతీర్చిన ఘటన హైదరాబాద్ చందానగర్లో చోటు చేసుకుంది. చందానగర్లో నివసించే చంద్రశేఖర్ అనే వ్యక్తికి 12 ఏళ్ల క్రితం హిమతో వివాహమైంది. ఇద్దరూ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవారు. ఏడాది క్రితం ఉద్యోగం కోల్పోయిన చంద్రశేఖర్ ఆత్మన్యూన్యతకు గురయ్యాడు. తర్వాత భార్య హిమతో గొడవలు మొదలయ్యాయి. భర్తతో విభేదాల కారణంగా హిమ కుమార్తెతో కలిసి పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటోంది. భార్యపై కోపంతో ఆమెకు ఆనందం దూరం చేయాలనే పథకం వేసిన చంద్రశేఖర్ బిహెచ్ఎల్ జ్యోతి విద్యాలయలో చదివే తమ కూతురు మోక్షజ్ఞను నిన్న మధ్యాహ్నం పాఠశాల నుంచి తీసుకువెళ్లాడు. బ్లేడుతో చిన్నారి గొంతు కోసి చంపాడు. కుమార్తె మృతదేహాన్ని మాయించేసే ప్రయత్నంలో పెద్దంబర్పేట ఓఆర్ఆర్ వద్ద మృతదేహంతో పోలీసులకు చిక్కాడు. అతడి కారు డివైడర్ను ఢీకొనడంతో అక్కడకు వచ్చిన గస్తీ పోలీసులు అందులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించి ప్రశ్నించారు. కూతుర్ని తానే చంపినట్లు చంద్రశేఖర్ అంగీకరించగా పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు సూర్యాపేట జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ ద్వారా సూర్యాపేట చేరుకోనున్న కేసీఆర్ జిల్లా కేంద్రంలో నూతన కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభిస్తారు. సూర్యాపేటలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మెడికల్ కళాశాల, సామూహిక కూరగాయల మార్కెట్ యార్డు ప్రారంభిస్తారు. అనంతరం భారాస కార్యాలయం, నూతన భవనాలను ముఖ్యమంత్రి ఆరంభిస్తారు. అనంతరం ప్రగతి నివేదన సభకు హాజరవుతారు. ఇందుకోసం వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలోని మైదానాన్ని సిద్ధం చేశారు. కేసీఆర్ సభను విజయవంతం చేసేందుకు జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సహా ఉమ్మడి నల్గొండ జిల్లా భారాస ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నారు. సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంలో భారత్ ఓ ఆదర్శవంతమైన ప్రయోగశాల అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్లో విజయవంతమైన పరిష్కారాలను ప్రపంచంలో ఎక్కడైనా సులభంగా అన్వయించుకోవచ్చని ప్రధాని చెప్పారు. కర్ణాటక బెంగళూరులో G20 దేశాల మంత్రులతో డిజిటల్ ఎకానమీపై జరిగిన సమావేశంలో మోదీ వర్చువల్గా మాట్లాడారు. భారత డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనగలవని మోదీ పేర్కొన్నారు. సురక్షితమైన సమ్మిళిత పరిష్కారాన్ని ఇది అందజేస్తుందని చెప్పారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నందున భద్రతాపరంగా పలు సవాళ్లు కూడా ఉంటాయని ప్రధాని వివరించారు. సురక్షితమైన డిజిటల్ ఆర్థిక వ్యవస్థ కోసం G20 ఉన్నత స్థాయి సూత్రాలపై ఏకాభిప్రాయాన్ని పెంపొందించుకోవాలని మోదీ ఉద్ఘాటించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్న సందేశాలు, వీడియోల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. సామాజిక మాధ్యమాల్లో ఇతరులు పంపిన అభ్యంతరకర సందేశాలను ఫార్వర్డ్ చేసినా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. తమిళనాడు నటుడు, మాజీ ఎమ్మెల్యే SVE శేఖర్కు సంబంధించిన సోషల్ మీడియా కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన లేదా ఫార్వర్డ్ చేసే సందేశం విల్లు నుంచి వదిలిన బాణం లాంటిదని కోర్టు పేర్కొంది. SVE శేఖర్ 2018లో ఫేస్బుక్లో మహిళా జర్నలిస్టులను కించపరిచే విధంగా పోస్టులు పెట్టారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. లదాఖ్లోని లేహ్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సైనికులు ప్రయాణిస్తున్న వాహనం రోడ్డుపై జారి పక్కనే ఉన్న లోతైన గోతిలో పడిపోయి 9 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కరూ గారిసన్ నుంచి క్యారీ పట్టణానికి సైనికులు వెళ్తుండగా గాన్యోమా ప్రాంతంలోని క్యారీ పట్టణం వద్ద ఈ సాయంత్రం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరికొందరు సైనికులు గాయపడ్డారు. ఈ సమాచారం తెలుసుకున్న సైన్యం, పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. భిక్షాటన పేరుతో రహదారులపై సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తున్న 19 మందిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి తెలిపారు. మగవాళ్లే ట్రాన్స్జెండర్స్ వేషాల్లో సామాన్య ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారన్న డీసీపీ అరెస్టైన వారిలో 2 మాత్రమే ట్రాన్స్జెండర్స్ ఉన్నట్లు తెలిపారు. ఈ ముఠా ఆగడాలపై నార్త్ జోన్ పరిధిలోని మహంకాళి, మారేడుపల్లి, రామ్గోపాల్పేట్, గోపాల్పురం పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గంజాయి, డ్రగ్స్ లాంటివి ఏమైనా సరఫరా చేస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు చేసినట్లు డీసీపీ తెలిపారు. బెగ్గింగ్ మాఫియాపై నిరంతరం డ్రైవ్ చేపడతామని చందన దీప్తి వివరించారు.